ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన అబద్ధపు వార్తలు, మోసపూరిత వార్తల్ని పరిస్థితి గమనంలో తీసుకుంటే, పొత్తు ఖరారైంది, టీడీపీ జనసేన కూటమి బీజేపీ కూటమి ఏర్పాటైందంటూ శనివారం నాడు జరిగిన పరిణామాలపై ఈనాడు పత్రిక శరభ అంటూ ప్రముఖంగా కథనాలు ఇచ్చింది. మా కూటమి ఘన విజయం ఖాయం, రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసామన్న వార్తను కూడా ఈ పత్రిక రాసింది. అయితే వాస్తవ పరిస్థితి ఏంటంటే 2018లో 1.28% ఓట్లు పోలైతే బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 0.84% మాత్రమే. కానీ మెడపై వేలాడుతున్న కేసుల కత్తులు బీజేపీతో టీడీపీ పొత్తు ఎత్తు సిద్ధం చేసిందని మాట ప్రస్తావించకుండా రామోజీరావు భజన బాకా ఊత్తు పత్రికని తెలుగుదేశంకి తాకట్టు పెట్టారు. ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని రాసిన రామోజీ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన దానిపై రాయకపోగా కవర్ చేసే దుస్థితిలో పడ్డారు. అభివృద్ధి అబ్బే మాకొద్దు అంటూ జగన్పై మరో విషపూరిత వార్తను ఈ పత్రిక రాసింది. ఒకవైపు అప్పుల పాలన రాసేది వీరే, ఇంకోవైపు అభివృద్ధి ఏది అని శోకాలు పెట్టేది వీరే, జరిగిన అభివృద్ధిని కళ్ళు మూసుకొని చూడకుండా ఉండేది వీరే. 57 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం జగన్ సర్కార్ 32,121 కోట్లు ఖర్చు పెట్టిన సంగతి రామోజీకి తెలిసినా కళ్ళు కనిపించకుండా చెవులు వినిపించుకోకుండా ఉండటం అలవాటైంది. వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేసినప్పుడు ఏడ్చేసింది కూడా ఈనాడే కదా. ఆ రోజున ఇంకా ఆ ప్రాజెక్టు ప్రజలంతా సంబరాలు చేసుకుంటే రామోజీ మాత్రం ద్వేషంతో విద్వేషం గక్కుతూ పత్రికల్లో వార్తలు రాసిన సంగతి మర్చిపోలేం కదా. ఇక నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేసింది జగన్. అవుకు 2వ టన్నెల్ లక్కసాగరం ఎత్తిపోతలు కంప్లీట్ చేసి చేతల్లో చిత్తశుద్ధిని జగన్ చూపించినా కూడా రామోజీ దాన్ని పట్టించుకోరు. బాబు నియోజకవర్గమైన కుప్పానికి నీళ్ళిచ్చింది కూడా జగనే అన్న సంగతి వీరు చెప్పరు. తెలుగుగంగ లింక్ కెనాల్ ప్రధాన కాలువకు లైనింగ్ చేయటం, వెలుగోడు బ్రహ్మంశ సాగర్ రిజర్వాయర్ నింపి ఏటా లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తున్న రామోజీ ఏడుపు మాత్రం తగ్గటం లేదు. సొంత గొప్పల జగన్ అంటూ మళ్ళీ తాగునీటికి నిధులు ఇవ్వని జగన్ అంటూ చెత్తాచెదారంతో కూడిన వార్తనిస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో కరువు, అలాగే నీటి ఎద్దడి, తాగునీటికి కూడా సమస్య ఏర్పడుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో నీటి సమస్యపై మాట్లాడితే దాని గురించి పన్నెత్తి చిన్న మాట కూడా అనని ఒక్క ముక్కరాయని రామోజీ ఏపీలో మాత్రం నిత్యం ఏడుపు కొట్టు వార్తని ఇస్తుంటారు. అలాగే సూక్ష్మం చిన్నపోయిందంటూ మైక్రో ఇరిగేషన్ పైన మరో చెత్త వార్తను రాశారు. ఇక ఆంధ్రజ్యోతి అయితే ఎడాపెడా వాడేస్తున్నారు సచివాలయ ఉద్యోగాలపై సర్కారు గురి అంటూ జగన్ సర్కార్పై అంటూ చెత్తాచెదారంతో నింపేసింది ఆంధ్రజ్యోతి. గతంలో చంద్రబాబు 2019 ఎన్నికల ముందు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని చంద్రబాబు బెదిరిస్తున్న వార్త అప్పుడు చాలా సమ్మగా అనిపించింది. ఇప్పుడు మాత్రం చిన్న ఉద్యోగుల మీద వీరి ప్రతాపం చూపుతూ ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆస్తుల తాకట్టు అంటూ యథాప్రకారం ఏడుపుగొట్టు వార్తలతోటి ఆంధ్రజ్యోతి నింపేసింది. వీరిద్దరూ ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇద్దరు సైకోల స్థాయి నుంచి సైతాన్ స్థాయికి మారి పైతాన్ స్థాయిగా ఎదుగుతున్నటువంటి తీరు ఇదంతా కూడా చాలా దుర్మార్గంగా ఉంది. అయినా ఈ నెలన్నర రోజులు ఈ బాధ తప్పదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అలాగే నాకు కూడా ఈ బాధ తప్పదు. ఖచ్చితంగా వారి గురించి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది.